ఎన్నో అంచనాల మధ్యలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ మూవీ హిట్ అయిందా పట్టయిందా అని చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మనశంకర వరప్రసాద్ ఈ సినిమాపై సంవత్సరానికి పైగా పనిచేశారు అనిల్ రావుపూడి. వెంకటేష్ అండ్ చిరంజీవి, నయనతార ప్రధాన మెయిన్ క్యారెక్టర్స్గా తీసుకొని అనిల్ రావుపూడి ఒక క్లియర్ కట్ స్టోరీని తీసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గరగా తీసుకొని చేసిన సినిమా మనశంకర వరప్రసాద్ మూవీ. సినిమాలోకి వెళ్తే ఇది చాలా ఫ్యామిలీ కమెడియన్స్తో కూడిన సినిమా. అందరూ కూడా కనెక్ట్ అయ్యే సినిమా. చాలా మందికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ కారు. లాస్ట్ 25 మినిట్స్ అయితే ఇక అసలు నవ్వులే నవ్వులు. ఎందుకంటే వెంకటేష్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చిరంజీవి అండ్ నయనతార భార్యాభర్తలుగా ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు విడిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ని ఎలా సొల్యూషన్ చేశారనేది స్టోరీ. దీనికి వెంకటేష్ గారు ఎందుకు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో మధ్యలో ఇంటర్ఫియర్ ఎందుకు అవుతారు, వాళ్ళిద్దరిని కలుపుతారా లేకపోతే విడిపోతారా అనేది స్టోరీ. అనిల్ రావుపూడి ఈ స్టోరీని తయారు చేసుకున్నప్పుడు చిరంజీవి గారిని ఉద్దేశించి తయారు చేసుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాలో డ్యాన్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు సాంగ్స్ అండ్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు చేసిన డ్యాన్స్ అయితే అసలు ఊహలకు అందదు. ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా 200 కోట్లు కలెక్షన్ చేస్తే మంచి సేఫ్ జోన్లో ఉన్నట్లు. సినిమా బడ్జెట్ 180 కోట్లు. చిరంజీవి గారి రెమ్యునరేషన్ 40 కోట్లు, వెంకటేష్ గారి రెమ్యునరేషన్ 10 కోట్లు, నయనతార గారి రెమ్యునరేషన్ 5 కోట్లు, అనిల్ రావుపూడి రెమ్యునరేషన్ 2 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లోకి చేరుతుంది. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుంది అంటున్నారు. పోయిన సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుంది అంటున్నారు. ప్రేక్షకులు మొత్తం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని మొత్తం తన వైపు తిప్పుకొని అనిల్ రావుపూడి అదే సందర్భానుసారం ఈ సినిమా తీశారు. సూపర్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్. మీరేమంటారు? కామెంట్ చేయండి.